పవన్ కళ్యాణ్ పైన ఆయన భార్య పైన చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు పోసాని కృష్ణమురళి వెంటాడుతోంది. పీటీ వారెంట్ పై నరసరావుపేటకి పోసాన్ని తీసుకెళ్తున్నారు పోలీసులు. రాజంపేట జైలు నుండి పోసారిని అదుపులోకి తీసుకున్నారు నర్సరావుపేట పోలీసులు. వైద్య పరీక్షలు నిర్వహించి నర్సరావుపేటకు తరలించారు. నర్సరావుపేట 2 టౌన్లోనూ పోసానిపై కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ పైన ఆయన భార్య పైన చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు పోసాని కృష్ణమురళిని వెంటాడుతోంది. పీడీ వారెంట్ పై నర్సరావుపేటకు పోసారిని తీసుకువెడుతున్నారు. రాజంపేట జైలు నుండి పోసారిని అదుపులోకి తీసుకున్నారు నర్సరావుపేట పోలీసులు. వైద్య పరీక్షలు నిర్వహించి నర్సరావుపేటకు తరలించారు. నర్సరావుపేట 2 టౌన్లోనూ పోసానిపై కేసు నమోదైంది. మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో వసంత్, నర్సరావుపేటలో నమోదైన కేసుకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన సతీమణి పైన పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో నర్సరావుపేట పిఎస్లో కేసు నమోదైంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేత జిలానీ అనేటువంటి పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం పోసాన్ని పోలీసులు అదుపులో తీసుకొని నర్సరావుపేట తరలిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా సమాజంలో వైషమ్యాలు రెచ్చగొట్టేలాగా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఓబులవారిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే ఆయన్ను రాజంపేట సబ్ జైల్లో ఉంచారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. తాజాగా ఆయన పైన మరో కేసు నమోదు కావడంతో ఆ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ పైన రాజంపేట సబ్ జైలు నుంచి ఆయన నర్సరావుపేట తరలిస్తున్నారు. సిఐ హైమారావు అండ్ కోర్ట్ టీం ప్రస్తుతం పోసాని రాజంపేట సబ్ జైలు నుంచి వైద్య పరీక్షల అనంతరం నర్సరావుపేటకు తరలిస్తున్నారు. పోసాని కృష్ణమురళి పైన మొత్తం 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో ఒకటి 153A పాటుగా 504 అలాగే 667 IT యాక్ట్ కింద పోసాని కృష్ణమురళి పైన కేసు నమోదు. అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కనీసం మర్యాదలు పాటించకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం ప్రధానంగా స్ట్రాటజీ ప్రకారమే ఈ వ్యూహాన్ని పోసాని ద్వారా అమలు చేశారనే ప్రధానమైనటువంటి ఆరోపణ పోసాని కృష్ణమురళిపై ఉంది. అలాగే ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఇటు జనసేన పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపైన కంప్లైంట్లు చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు పోసాని కృష్ణమురళి పైన దాదాపుగా 17 కేసులు నమోదయ్యాయి. ఇదే అంశాన్ని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా కూడా పోలీసులు పేర్కొన్నారు. కేవలం ఇది నర్సరావుపేట లేదా విజయవాడ లేకపోతే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి కేసుగా మాత్రమే చూడాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఆయన పైన నమోదైనటువంటి 17 కేసులకు సంబంధించి కూడా చాలా సీరియస్గా కూడా ఇటు విచారణ చేస్తున్నారు. ఈ కేసును సిఐడికి బదిలీ చేశారు. అందులో కొన్ని సెక్షన్లు కొన్ని కేసులకు సంబంధించి సిఐడి చాలా స్పష్టంగా పర్యవేక్షిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన్ని రాజంపేట సబ్ జైలు నుంచి నర్సరావుపేట పోలీస్ స్టేషన్ తరలిస్తారు. ఇక్కడ విచారించిన అనంతరం ఆయన కోర్టులో ప్రవేశపెట్టి తిరిగి రాజంపేటకు తరలించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్ వసంత్.